సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ పట్టించుకోవాలా ఏంటి? కుదిరితే క్షమించు, లేకపోతే మన్నించు అనే రేంజ్లో కాకపోయినా సారీ ప్రెసిడెంట్ సాబ్ అంటూ ట్రంప్నకు మస్క్ క్షమాపణలు చెప్పిన వేళ వినిపిస్తున్న డైలాగ్ ఇది. ఇద్దరు మిత్రుల యుద్ధం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందా అనే ఉత్కంఠ కనిపించిన వేళ ట్రంప్ మస్క్ కలిసి షాక్ ఇచ్చారు. ఆయన సారీ చెప్పారు, ఈయన ఓకే అన్నారు. కట్ చేస్తే వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అసలు వీళ్ల పంచాయితీ ఏంటి? ఇక ముఖ్యంగా విడిపోయేంత దూరాన్ని క్రియేట్ చేసిన పరిస్థితులు అక్కడేమున్నాయి? ఇక ట్రంప్ మస్క్ బంధం మళ్ళీ బలపడినట్లేనా? ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు? ట్రంప్కు క్షమాపణలు చెప్పిన మస్క్, ఇట్స్ ఓకేలే అని మస్క్కు చెప్పేసిన ట్రంప్ అంతలా ఎందుకు తిట్టుకున్నారు? ఇప్పుడెందుకు కలిసిపోతున్నారు? ట్రంప్ మస్క్ మధ్య పంచాయితీ ఏంటి? ఇద్దరి బంధం మళ్ళీ బలపడబోతోందా? దోస్త్ మేరా దోస్త్ అంటూ ఇక చెట్టాపట్టాలేనా? ఒకరికి ఒకరు ఆ ఇద్దరు ఒకే కల కన్నారు. ఒకరు ఎదిగితే ఇంకొకరు నీడలా ఉంటారనుకున్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న అన్నట్లు ట్రంప్ మస్క్ బంధం బ్రేక్ కావడానికి పెద్ద టైం పట్టలేదు. తిట్టుకునేంత దూరం పెరిగింది. రొమాన్స్ కు బ్రేకప్పేనా? ఇద్దరూ కలవరా? మిత్రులుగా మారిన ఒకప్పటి శత్రువులు మళ్లీ శత్రువులుగా మిగిలిపోతారా అని చర్చ జరుగుతున్న సమయంలో ప్రపంచం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్నకు మస్క్ సారీ చెప్పేశారు. అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ మస్క్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ పై తాను చేసిన ఆరోపణలకు మస్క్ పశ్చాత్తాపపడ్డారు. తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని, ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇకటు మస్క్ సారీని ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేశారు. దీంతో విడిపోయిన జాన్ జిగర్ దోస్తులు మళ్లీ కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ చాలా కష్టపడ్డారు. గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మస్క్ అనే స్థాయిలో ప్రచారం జరిగింది. ట్రంప్ కోసం భారీగా నిధులు ఖర్చు చేయడమే కాదు, స్వయంగా ప్రచారం చేశారు మస్క్. ఇక విజయం సాధించిన తర్వాత ట్రంప్ కూడా పొలిటికల్ కొత్త సూపర్ స్టార్ అంటూ మస్క్ ను ఆకాశానికెత్తేశారు. తన కలల ప్రాజెక్ట్ అయిన డోజ్ బాధ్యతలను మస్క్ చేతుల్లో పెట్టారు. ఇద్దరి స్నేహం కొత్త చరిత్ర క్రియేట్ చేస్తుందని అంతా ఊహిస్తున్న వేళ ఇద్దరి బంధంలో తుఫాన్ రేగింది. మాటలు దూసుకునే స్థాయికి చేరింది. దీనంతటికీ కారణం బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. దీన్ని మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్తో దూరం పెరిగింది. ఇక్కడితో ఆగితే ఇంకోలా ఉండేదేమో. అయితే ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బయట పెట్టలేదని విమర్శించారు. ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, వాన్స్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగించాలంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. ఇకటు మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాను విజయం సాధించడానికి మస్క్ సాయం తీసుకోలేదు అన్నారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో గెలిచేవాడిని అని, ఆయన వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలకు కోత వేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. మస్క్ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో ట్రంప్ పై ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టును మస్క్ డిలీట్ చేశారు. ఇక ఇద్దరి మధ్య బంధానికి ఎండ్ కార్డు పడినట్లే అని ప్రచారం జరుగుతున్న వేళ ఈ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. ట్రంప్కు సారీ చెప్తూ మస్క్ పోస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి 24 గంటల ముందే వైట్ హౌస్ కు ఫోన్ చేసి మరీ ట్రంప్ను మస్క్ సారీ అడిగినట్లు తెలుస్తోంది. ఇకటు ట్రంప్ కూడా మస్క్ సారీని అంగీకరించడంతో వివాదం ముగిసినట్లయింది. దీంతో ఇద్దరి బంధం మళ్లీ బలపడుతుందా? ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. మస్క్ సారీని యాక్సెప్ట్ చేసిన ట్రంప్ సానుకూలంగా కనిపించారు. తన భాష కఠినంగా ఉండొచ్చు, కానీ తాను కఠినమైన వ్యక్తిని కాదని అన్నారు. ఇలా అంటూనే మస్క్ మాటలతో కాస్త నిరాశ చెందాను అంటూ చెప్పుకొచ్చారు. ఇకటు మస్క్ క్షమాపణను ట్రంప్ గుర్తించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.
మస్క్ క్షమాపణతో ప్రస్తుతానికి వైరం చల్లారినప్పటికీ తన ప్రధాన దృష్టి దేశాన్ని చక్కదిద్దడంపైనే ఉందని, వ్యక్తిగత వివాదాలకు పెద్దగా ప్రాముఖ్యత లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏమైనా వివాదం ముగియడంతో ఇద్దరి మధ్య మళ్లీ పాత రోజులు వస్తాయా? మస్క్కు మళ్లీ ట్రంప్ ప్రాధాన్యత ఇస్తారా అంటే అలా జరిగే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవని ఇద్దరికీ అర్థమై ఉంటుంది. దీంతో సంబంధాలు కాపాడుకుంటూనే కాస్త దూరం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్తో విభేదాల తర్వాత మస్క్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొత్త పొలిటికల్ పార్టీ పెడతారు అనే చర్చ కూడా నడిచింది. ఇకటు తన ట్విట్టర్లో మస్క్ పోల్ నిర్వహించడం, దానికి 81% మంది జనాలు పాజిటివ్ గా రియాక్ట్ కావడం, ఆ తర్వాత ది అమెరికన్ పార్టీ అంటూ మస్క్ మరో పోస్ట్ చేయడంతో రాజకీయ సంచలనం ఏదో ఖాయమనుకున్నారు అంతా. కట్ చేస్తే పశ్చాత్తాపంతో రగిలిపోయిన మస్క్ ట్రంప్నకు సారీ చెప్పారు. అయితే సారీ చెప్పిన మస్క్ ఓ మెట్టు ఎదగడమే కాదు, భారీగా లాభపడ్డారు కూడా. ఏమైనా ఇద్దరు మిత్రులు మళ్లీ కలవడంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్లయితే గట్లాయే అని ట్రంప్తో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయినట్లు కనిపించారు మస్క్ ఓ స్టేజ్లో. కట్ చేస్తే ఫోన్ చేసి ఓసారి, పోస్ట్ చేసి ఇంకోసారి సారీ చెప్పేశారు. మస్క్లో ఇంత మార్పేంటి? అమెరికా అధ్యక్షుడితో యుద్ధం కరెక్ట్ కాదనుకున్నారా? లేదంటే తన మాటలే తనకు తప్పు అనిపించాయా? ఆయనలో ఇంత పశ్చాత్తాపం ఎందుకు? మస్క్ సారీ చెప్పడం వెనుక అసలు కారణం వేరే ఉందా? ఒక్క క్షమాపణతో మస్క్ భారీగా లాభపడ్డారా? ట్రంప్ను చూసి మస్క్ వణికిపోయాడా? ఉన్నట్లుండి మస్క్ ఎందుకు సారీ చెప్పినట్లు? మస్క్లో ఇంత పశ్చాత్తాపం ఎందుకు? సారీ వెనుక అసలు కారణం వేరే ఉందా? క్షమాపణ చెప్పడంతో మస్క్కు లాభమేనా? ఆయన చెప్పిన సారీ, ఈయన అంగీకరించిన తీరు, జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ మరిచిపోదాం అన్నట్లుగా కనిపించింది. సారీతో ట్రంప్ పొందిన లాభం ఏంటన్నది ఎలా ఉన్నా మస్క్కు సంపద మాత్రం ఒక్కసారిగా పెరిగింది. మస్క్ పోస్టు తర్వాత ఆయన నికర సంపద $191 మిలియన్ మేర పెరిగింది. అంటే మన కరెన్సీలో దాదాపు 1600 కోట్లకు పైనే అన్నమాట. దీంతో మస్క్ నెట్వర్త్ $191 మిలియన్ పెరిగి ఆస్తుల విలువ $411.4 బిలియన్ ఎగబాకింది. టెస్లా కంపెనీ షేర్ల విలువ 0.10% పెరిగి $326.43 చేరింది. ట్రంప్తో మస్క్ విభేదాల తర్వాత టెస్లా షేర్లు భారీగా కుదేలయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 14% మేర పతనమయ్యాయి. కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. ఇప్పుడు ఒక్క క్షమాపణతో అంతా నార్మల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టెస్లాతో పాటు మస్క్ కంపెనీ షేర్లన్నీ ఇప్పుడు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఖాయం. అమెరికా అధ్యక్షుడితో వైరమంటే అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఆవేశంలోనో అవకాశం వచ్చిందనో ఓ మాట అనేశారు, కానీ ఆ తర్వాత ఫలితం కనిపించడం స్టార్ట్ అయింది. అసలే నష్టాల్లో నడుస్తున్న వ్యాపారం, ట్రంప్తో విభేదాల తర్వాత మరిన్ని నష్టాల్లోకి జారుకున్న పరిస్థితి. ఇవన్నీ ఆలోచించే ట్రంప్కు మస్క్ క్షమాపణలు చెప్పారా అని చర్చ జరుగుతోంది. మస్క్ వ్యాపారాలన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంట్రిక్ అయినా అమెరికా సర్కార్ సబ్సిడీలు, అగ్రరాజ్యం అనుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. మస్క్ ఆరోపణల తర్వాత ఆయన కంపెనీలకు ఇచ్చే నిధులను ఆపేస్తామని, ఇతర వ్యాపారాలకు అనుమతులను సమీక్షిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మస్క్ కంపెనీల వాటా విలువ పడిపోయింది. ఆ తర్వాతే మస్క్ ఓ ట్వీట్ డిలీట్ చేశారు. ఇప్పుడు ఏకంగా సారీ చెప్పేశారు. తన వ్యాపారాలను కాపాడుకునేందుకు ట్రంప్తో వైరాన్ని పక్కన పెట్టడమే బెటర్ అన్నట్లుగా మస్క్ తీరు కనిపించింది. ప్రపంచానికే ధనవంతుడు కావచ్చు, ట్రంప్ గెలుపులో కీలకంగా వ్యవహరించి ఉండొచ్చు. అయితే శక్తివంతమైన అగ్రరాజ్య అధ్యక్షుడికి మస్క్ ఏమాత్రం సరిపోరు. పోరాటం చెయ్యాలి అనుకున్నా అది వృధాగానే మారుతుంది తప్ప అధ్యక్ష పీఠంపై ఉన్న ట్రంప్ను ఢీకొట్టడం సాధ్యం కాదు.
వీటన్నింటికీ మించి రిపబ్లికన్ పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చే దాతగా మస్క్ ముందు వరుసలో ఉన్నారు. 2026 మిడ్ టర్మ్ ఎన్నికల కోసం మరో $100 మిలియన్ ఆ పార్టీకి ఇవ్వాలి అని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. తన రాజకీయ ప్రభావం కొనసాగాలన్నా ట్రంప్తో సంబంధాలు కాపాడుకోవడం కీలకం. ఇవన్నీ ఆలోచించే ట్రంప్కు మస్క్ క్షమాపణలు చెప్పినట్లు అర్థమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్తో ఘర్షణకు ఫుల్ స్టాప్ పెడితే తన వ్యాపార సంస్థలు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని గుర్తించిన మస్క్ ఇప్పుడు సారీ చెప్పినట్లు అర్థమవుతోంది. ట్రంప్ మస్క్ మధ్య వివాదం దాదాపు ముగిసినట్లే. దీంతో మస్క్ను మళ్లీ ట్రంప్ దగ్గర చేసుకుంటారా, మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఒక్కటి మాత్రం క్లియర్, ట్రంప్ మస్క్ మధ్య బంధం మునుపటిలా ఉండే అవకాశమైతే లేదు. ఇప్పుడు మస్క్ సారీని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కఠినమైన వ్యక్తిని కాదు అంటూ బయటకు చెప్తూ ఉండొచ్చు. కానీ ట్రంప్ మాత్రం వేరే, అవమానాలను అంత ఈజీగా మర్చిపోయే రకం కాదాయన. దీంతో వ్యాపారం, రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కలిసి ఉన్నట్లు కనిపించొచ్చు. కానీ మునుపటిలా ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకునే పరిస్థితులు కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.